జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో పునర్జన్మ గురించి. ఈ పునర్జన్మ గురించి చాలా మంది లేదు అని వాదిస్తూ ఉంటారు నాస్తికులు. బైరి నరేష్ వాళ్ళు కానీ, లేకపోతే బాబులేని వీళ్ళందరూ, బాబు భూమిలేని కానీ, వీళ్ళందరూ కూడా విమర్శిస్తూ ఉంటారు. అని పునర్జన్మ ఈ విషయం గురించి ఒకసారి గురువు గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందన్నమాట. మీరు అన్ని పునర్జన్మ ఉందని, అవన్నీ పాపాలని పుణ్యాన్ని చెప్పుకుంటారు కదా, పునర్జన్మ ఉందని ఎలా పుణ్యం చేయగలుగుతారు మీరు అడిగింది పాలన. అడిగితే ఆ శిష్యు బిందుని పిలిచి వీళ్ళు ఒకసారి తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి ఒక రోజులు అక్కడ ఉంచండి అని చెప్పాను. హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించారు. 1 రోజులు అక్కడ ఉంచారు. చూసింది ఆవిడ. ఒక 10 గదులు ఉన్నాయి, 10 రూములు, 2 ఏసీలు, బాగా జమీందారివి, తర్వాత మినిస్టర్కి సంబంధించిన వాళ్ళవి, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, ఇలా ఉన్నాయి. రకరకాల పిల్లలు, మొత్తం 10 మంది పిల్లలు పుట్టడం జరిగింది ఒకే రోజు. అయితే ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఉన్నారు. అయితే ఇది చూసి వచ్చిన తర్వాత ఇదేంటి, ఇప్పుడు ఇదే హాస్పిటల్లో పుట్టారు, ఎందుకు తేడాలు వచ్చి అని చూడొచ్చి, అహో ఇదే పునర్జన్మ యొక్క ఇదేమో పూర్వజన్మ ప్రతిఫలం వల్ల ఇప్పుడు జన్మ ఉంటుంది మనం భావించి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చింది గురుగారి దగ్గరికి వచ్చి నాకు అర్థమైంది గురుగారు విషయం అని చెప్పింది. అడిగింది, నీకేం అర్థమైందంటే ఇది చెప్పి వాళ్ళు చేసిన ప్రతిఫలం వల్ల పుణ్యం చేసుకుంటే జమీందారిగా పుట్టి అలాగే పుట్టారు, వీళ్ళు కర్మ చేసుకోవడం బట్టి ఇలా పుట్టారు. అయితే లాస్ట్లో ఒక ఆవిడైతే వాళ్ళకి హాస్పిటల్ రూమ్ లేక ఇవ్వలేక డబ్బులు కట్టలేకపోతే వాళ్ళకి చాప వేసి చిన్న నూక మంచంలో వేసి దాని మీదే మనకి డెలివరీ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ పూర్వజన్మలు చేసుకున్న పుణ్య పాపాలు బట్టి ఈ విధంగా ఉంటుంది చెప్పేసి నాకు అర్థమైంది గురుగారు. తప్పనిసరిగా పునర్జన్మ ఉన్నాయని నాకు అర్థమైంది. ఇవి లేవని అనుకుని ఏదో వాదన వాదిస్తూ ఉంటారు, 10 మంది కూడా తిరుగుతూ ఉంటారు, వాళ్ళు హీరోలు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు హీరోలు అది జీరోలే. ప్రతిదాన్ని మనం పెద్దలు చెప్పేదాన్ని ఏది మనం కొట్టేయకూడదు. జై శ్రీరామ్.